So ఇది సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఫోకస్ వర్టెక్స్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అండ్ ద లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ ఆఫ్ ద పారాబోలా y² - x + 4y + 5 = 0. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ రాసుకున్నాను ఈ విధంగా. మనకున్నటువంటి 8 ఫార్మ్స్లో ఏది కాదు ఇది. మన 8 ఫార్మ్స్ ఏది? ఫస్ట్ వన్ y² = 4ax, సెకండ్ వన్ y² = -4ax, x² = 4ay, x² = -4ay, y - k² = 4a × x - h, y - k² = -4a × x - h. కాబట్టి ఏది కాదు ఇది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ y² టర్ము y టర్ము ఈ పక్క పెట్టుకొని మిగతా అన్ని ఆ పక్క పంపించేయాలి. బాగా వినండి, మళ్ళీ చెప్పాను. సో ఫస్ట్ ఏం రాసుకోవాలంటే గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఖచ్చితంగా ఇది 7 మార్క్స్ క్వశ్చన్ అన్న. గివెన్ ఈక్వేషన్ ఈజ్ y² ఇక్కడే ఉండాలా, y టర్మ్ ఇక్కడే ఉండాలా, y² + 4y. ఇంకా మిగతా టర్మ్స్ ఆ పక్క వెళ్ళిపోవాలా. -x ఆ పక్క పోతే +x, +5 ఆ పక్క పోతే -5. అవునా? ఇప్పుడు y పక్కన ఎంత ఉంది? 4లో సగం ఎంత? 2కి స్క్వేర్ చేస్తే ఎంత? 4. సో ఈ పక్క 4 యాడ్ చేయాలా, ఆ పక్క 4 యాడ్ చేయాలా. ఎలా ఎందుకు 4 యాడ్ చేయాలా అంటే ఈడ y పక్కన 4 ఉంది, 4లో సగం వచ్చేసి 2 అవుతుంది, 2కి స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. ఒకవేళ సార్ నాకు y పక్కన 2 ఉంది, 2లో సగం ఎంత? 1, 1కి స్క్వేర్ చేస్తే 1 కదా సార్ అంటే అవునండి, 1 యాడ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఎంత యాడ్ చేస్తానంటే 4 యాడ్ చేస్తాను. సో y² + 4y + 4 = x - 5 + 4. 5లో 4 పోతే 1 కాబట్టి 5లో 4 పోతే 1 కాబట్టి ఈజీగా చేసేస్తాం. కానీ ఇది ఏ ఫార్ములా అంటే a² + 2ab + b², a + b² a అంటే y, b అంటే ఎంత సార్ అంటే 4 కాదు, b అంటే 2 స్క్వేర్గా రాస్తే 4 వచ్చేది, b² కదా. సో 4 కాదు, b అంటే బాబు 4లో సగం 2 నాన్న, 4లో సగం 2 తీసుకుంటేనే నీకు అది స్క్వేర్ వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు 3 యాడ్ చేయి, 3లో సరే 4కే స్క్వేర్ చేయి ఎంత? 16. ఎక్కువ అయిపోతుంది. 16 యాడ్ చేస్తే నీకు రాదు, a + b² రాదు. 16 యాడ్ చేస్తే నువ్వు ఈ పక్క ఆ పక్క a + b² వస్తుందా? రాదు. a + b² ఫామ్లో రావాలంటే 4లో సగం ఎంత అంటే 2కి స్క్వేర్ చేయాలా, 4 వస్తుంది. డైరెక్ట్గా 4 యాడ్ చేసుకోవచ్చు కదా సార్, అట్లా కాదు, అన్నిటికీ సెట్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది ఇక్కడ, 2లో సగం ఎంత? 1కి స్క్వేర్ చేస్తే 1 వస్తుంది కానీ 2 రాదు కదా. అర్థమైతే 5 ఉంటుంది. 5 ఉంటే కనుక 5లో సగం అంటే 5/2. అర్థమైతుందా? 5/2 యాడ్ చేయాలి, 5/2 తీసుకోవాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. అర్థమైతుందా? సో ఇక్కడ నేను 4 యాడ్ చేశాను, ఆ పక్క 4 యాడ్ చేశాను. -5కి 4 యాడ్ చేస్తే ఎంత సార్ అంటే 5లో 4 పోతే 1 కాబట్టి x - 1. ఇది ఏం ఫార్ములా సార్ అంటే a + b² కాబట్టి y + 2² y + 2² = x - 1. నా ఇప్పుడు చెప్పచ్చు ఇది ఏ ఫామ్లో ఉందంటే y - k² = 4a × x - h. కాకపోతే దీన్ని కొంచెం మాడిఫై చేసి రాసుకోవాలా. ఎలా సార్ అంటే y - -2² అని రాసుకోవాలా. ఎందుకంటే మనకు y - k ఉంది కానీ y + k లేదు. అర్థమవుతుందా? ఎందుకు సార్ y + 2ని ఇలా రాసినారంటే జాగ్రత్తగా చూడండి. y -2 రాసిన ఎందుకంటే -++ వస్తుంది. అలా ఎందుకు రాసినానో తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరు కింద రాసుకోండి. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ y - k² = 4a × x - h. ఎన్నో పారాబోలా సార్ ఇది అంటే 5th పారాబోలా. 5th పారాబోలాతో కంపేర్ చేస్తే 4a వాల్యూ ఎంత సార్ అంటే 1. ఇక్కడ పక్కన ఏమీ లేదంటే 1 కాబట్టి 4a వాల్యూ 1. h వాల్యూ ఎంత సార్ అంటే h ప్లేస్లో 1 ఉంది. k వాల్యూ ఎంత సార్ అంటే -2. అర్థమైపోయిందా? ఫస్ట్ వర్టెక్స్ రాయాలా. దేర్ఫోర్ వర్టెక్స్ వర్టెక్స్ని దేంతో డినోట్ చేస్తారు సార్ అంటే వర్టెక్స్ని ఏతో ఓపెన్ చేయాలి. వర్టెక్స్ని ఏతో డినోట్ చేస్తారు. a = h, k వర్టెక్స్. h, k అంటే కీస్ ఏం లేవు, డౌన్ చూసేస్తాను అంతే. h, k h ఎంత అంటే 1, k ఎంత అంటే -2, 1, -2. అర్థమవుతుందా? నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఫోకస్ని ఎస్తో డినోట్ చేస్తారు. ఫోకస్ S ఏంటి సార్ ఫోకస్ అంటే ఇది ఫస్ట్ పారాబోలాకి ఏంటి అంటే a, 0. దీనికేమంటే a + h, k. సరేనా? ఏ ఎంత సార్ అంటే ఏ వాల్యూ ఎవరైనా చెప్పగలుగుతారా? ఏ వాల్యూ 1/4.
1 కాదు 1/4 4a అంటే 1 అయితే a ఎంత అవుతుంది 1/4 సో a ఎంత అంటే 1/4 ప్లస్ h ఎంత అంటే 1 1/4 ప్లస్ 1 k ఎంత అంటే -2 చాలా మంది 1/4 ప్లస్ 1 అంటే 2/4 అంటారు తప్పు 4 1 4 5/4 వస్తుంది 1/4 కి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది అంటే 5/4 అవుతుంది సో ఎంత సార్ ఫోకస్ అంటే 5/4 -2 నెక్స్ట్ ఫోకస్ అయిపోయింది నెక్స్ట్ ఏం కనుక్కోవాలి సార్ అంటే ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ కనుక్కోవాలి ఫస్ట్ దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ ఫస్ట్ దానికి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమంటే x plus a is equal to 0 మరి దీనికి ఏమి సార్ అంటే x plus a is equal to h x plus a ఎంత h x plus a ఎంత సార్ అంటే 1/4 h ఎంత అంటే 1 ఆ తర్వాత x is equal to 1 minus 1/4 4 1 4 4 లో 1 పోతే 3/4 x is equal to 3/4 so 4 into x ఎంత అంటే 4x is equal to 3 లోపల వస్తే 4x minus 3 is equal to 0 so this is the equation of directrix equation of axis రాయాలి therefore equation of axis ఎంత అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ దానికి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y equal to 0 మరి దీనికి ఎంత అంటే y is equal to k వాల్యూ ఎంత చూసుకోండి k వాల్యూ -2 y is equal to -2 లోపల వస్తే y plus 2 is equal to 0 అర్థమైపోయిందా నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ LLR ఎంత అంటే 4a వాల్యూ ఎంత అంటే 1 5 ఆన్సర్స్ రావాలా వచ్చేసినాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఎంత ఏం డౌట్ ఉందో చెప్పండి చెప్తాను x value 3/4 తీసుకున్నట్లయితే x value 3/4 సబ్స్టిట్యూట్ చేసి చేస్తే మనకి వచ్చేది అలాగే ఈక్వేషన్ వచ్చేసి 4x - 3 బాబు నేను క్రాస్ మల్టిప్లై చేసినానమ్మా 4 into x 4x plus 3 లోపలికి వస్తే -3 నేనేమంటున్నానంటే x వాల్యూలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సరేనా ఇప్పుడు ఇక్కడ ఫోకస్ లో ఉంటుంది ఇది ఏ వాల్యూ వచ్చి 1/4 ప్లస్ 1 యాడ్ చేస్తాం ఏ వాల్యూ 1/4 సార్ అవును వచ్చి 1 అవును ఏ వాల్యూ వచ్చి -2 అవును మనకి 5/4 ఎట్లా బాబు 4 1 4 అవుతుంది నాన్న 1/4 ప్లస్ 1 చూడండి ఇక్కడ 1/4 ప్లస్ 1 4 1 ఎంత 4 కాబట్టి 1 plus 4 మొత్తానికి డివైడెడ్ బై 4 రాసుకోవాలి 5/4 అయిపోతుంది చాలా మంది 1/4 plus 1 అంటే 1 plus 1 అంటే 2 అనేసి 2/4 అంటారు తప్పు 1/4 plus 1 అంటే 4 1 4 1 plus 4 ఎంత 5/4 ఇప్పుడు ఎంత చెప్పండి 1 minus 4/4 minus 3/4 అట్లా మర్చిపోతే ఎట్లా జాతిని ఓకేనా అవును ఎందుకు చేయాలా నీకు కనుక్కోమని ఈక్వేషన్ కదా నీకు కనుక్కోమని ఈక్వేషన్ ఎక్స్ వాల్యూ ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తావు అర్థమవుతుందా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ వర్టెక్స్ చూడు కోఆర్డినేట్స్ ఆఫ్ ఫైండ్ ద వర్టెక్స్ అంటే పోలే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ వర్టెక్స్ ఫోకస్ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ అండ్ యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా x² - 2x + 4y - 3 = 0 సెకండ్ క్వశ్చన్ చెప్తాన్నా బాగా అబ్జర్వ్ చేయండి x² - 2x + 4y - 3 = 0 బాబు ఇంతకుముందు y² ఈ పక్క పెట్టుకున్నాం ఇప్పుడు x² స్క్వేర్ దేనికి ఉందో ఈ x² ఉంటే x టర్మ్ ఇక్కడే పెట్టుకోవాలా 4y ఆ పక్క పంపించాల -4y -3 ఆ పక్క పోతే +3 ఇప్పుడు -2 లో సగం ఎంత అంటే -1 -1కి స్క్వేర్ చేస్తే 1 వస్తుంది సో 1 యాడ్ చేయాలి ఇక్కడ x² - 2x + 1 ఆ పక్క కూడా 1 యాడ్ చేయాలి 4y + 3 + 1 3 + 1 ఎంత సార్ అంటే 4 అవుతుంది సరేనా అర్థమైందా
ఇది ఎంత సార్ అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ a మైనస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ -4 కామన్ చేసేయాలి. -4 కామన్ చేస్తే y +4 ఏమవుతుందంటే -1 అవుతుంది. Now this is of the form x minus h whole square is equal to -4a into y minus k. ఎన్నో పారాబోలా సార్ ఇది అంటే లాస్ట్ పారాబోలా 8 అంటే 4th వన్ కి సిమిలర్ గా ఉంటుంది. 8 దేనికి సిమిలర్ గా ఉంటుందంటే 4th వన్ కి. ఇప్పుడు ఒకసారి రాసుకో. 4a వాల్యూ ఎంత అంటే 4, a వాల్యూ ఎంత అంటే 1, 4/4 అంటే 1, h ఎంత అంటే 1, k ఎంత అంటే 1 రాసుకున్న తర్వాత ఫస్ట్ వర్టెక్స్ ఎంత అంటే h, k ఎంత అంటే 1, 1. నెక్స్ట్ ఫోకస్ ఎంత అంటే ఫోర్త్ వన్ కి ఫోకస్ ఏమి అంటే ఫోర్త్ వన్ కి ఫోకస్ 0, -a కదా. 0, -a ఫోర్త్ వన్ కి 0, -a ఫోకస్. దీనికి ఏమంటే h, -a ప్లస్ k. h ఎంత అంటే 1, -a అంటే -1, k ఎంత 1, -1 + 1 అంటే 0 అయిపోతుంది. 1, 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రైసెస్ కాదు, డైరెక్ట్రైసెస్ నీకు ఎలిప్స్ లో వచ్చేది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫోర్త్ వన్ కి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమి అంటే గుర్తుందా y మైనస్ a is equal to 0. దీనికి y మైనస్ a is equal to k. సరేనా? y మైనస్ 1 is equal to k అంటే 1. ఆ 1 కూడా లోపల తెచ్చుకుంటే y మైనస్ 2 is equal to 0. ఈక్వేషన్ లాగా రాయాల. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఫోర్త్ వన్ కి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమంటే x ఈక్వల్ టు 0. దీనికి ఏం సార్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే x is equal to h. అవునా? x is equal to h. సో x is equal to h ఎంత అంటే 1, x minus 1 is equal to 0. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ LLR ఎంత అంటే 4a. 4a వాల్యూ ఎంత అంటే 4a వాల్యూ 4. సరేనా? ఏడో ఉన్నవే కొండారెడ్డి అయిపోతాను రాను. కొండారెడ్డి సందేశం కొంచెము డ్యాన్స్ చేయాలి అంటే మంచిది. ఇక్కడ -4y + 4 అంటే బాబు రెడ్డపరెడ్డి గారు -4 కామన్ చేసేసినాను. మల్టిప్లై చేస్తే -4 × y -4y -4 × -1 ఎంత అంటే +4 అవుతుంది. సరేనా?